నానమ్మ కథలకు స్వాగతం అండి. జై శ్రీరామ్. కైక ముఖం వికసించి, రాజా, నన్నెవరూ ఏమీ అనలేదు. నాకు ఏ అనారోగ్యమూ లేదు. నాకు ఆ కోరిక ఉంది. దాన్ని తీరుస్తాను. ప్రతిజ్ఞ చేస్తే అదేమిటో చెప్తాను అంది. అది నిన్న జరిగిందయ్యా. అందుకు దశరథుడు సరే అని రాముడి మీద ప్రమాణం చేసి తప్పక తీరుస్తానని మాటిచ్చారు. ఇవాళ ఆవిడ ఏమడిగిందో చూద్దాము. అప్పుడు కైక, ఓ దేవతలారా, దిక్పాలకులారా, పంచభూతాలారా, వినండి, మీరే సాక్షులు. ప్రాణనాథ, ఒకప్పుడు నాకు 2 వరాలు ఇచ్చావు. అవి ఇప్పుడు అడుగుతున్నాను, తీరుస్తావు కదూ? విను. శ్రీరాముడికి నిర్ణయించిన ముహూర్తానికే భరతుడికి పట్టాభిషేకం జరగాలి. శ్రీరాముడు నారచీరలు ధరించి 14 సంవత్సరాలు దండకారణ్యంలో తపస్సు చేస్తూ జీవించాలి. ఇవే నా 2 కోరికలు. ఎప్పుడో కాదు, ఈరోజే, ఈ క్షణమే జరగాలి. లేదంటే నీ కళ్ళ ముందే నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పింది కైక. దశరథుడు ఉన్నవాడు ఉన్నట్లే కుప్పకూలిపోయాడు. శివంగిని చూసిన లేడిపిల్లల కైకను చూసి గజగజలాడిపోయాడు. నోట మాట రాలేదు, కాళ్ళు చేతులు ఆడలేదు. కైకేయి, నా శ్రీరాముడికి ఎంతటి కీలు తడపెడుతున్నావా? ఎవరిని వదిలేయమంటావో చెప్పు. కౌసల్యనా, సుమిత్రనా, రాజ్యాన్న, ప్రాణాలన వెంటనే వదిలేస్తాను. కానీ శ్రీరాముడిని మాత్రం వదలలేను. శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని అందరి ముందు మాట ఇచ్చాను. దాన్ని ఇప్పుడు ఎలా తప్పమంటావు అంటూ ఆమె కాళ్లపై పడి వేడుకొన్నాడు. కైక మనసు కరగలేదు. తిట్టాడు, దండం పెట్టాడు, కనికరించమన్నాడు, బతిమలాడాడు, బామాలాడు. చివరికి మూర్ఛపోయాడు. రాజా, ఏ కోరికైనా తీరుస్తానని దేవతల సాక్షిగా ప్రతిజ్ఞ చేసి తీరా నా కోరిక విన్నాక కుంటిసాకులు చెప్తున్నావు. ఆడిన మాటను తప్పడమేనా నీ ధర్మజ్ఞత? నీ ప్రవర్తన రాజవంశానికే పెద్ద కళంకం. ఆలోచించుకో అంది కైక. రాజా, శిబిచక్రవర్తి ఒక డాగుకి ఏకంగా తన శరీరాన్నే కోసి ఇచ్చాడు. అలర్క మహారాజు ఒక విప్రుడికి తన కళ్ళనే దానం చేశాడు. సత్యసంధుడైన సముద్రుడు చెలియకట్టను దాటకుండా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? సత్యం కోసమే. ఆడిన మాటను తప్పితే మీ వంశప్రతిష్ఠ ఏం కాను. సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠత. సత్యమే వాక్షాయ వేదా నైవాప్యతే పరం. రాజా, ధర్మవేత్తలంతా సత్యమే ధర్మమని అంటారు. సత్యమే బ్రహ్మం. సత్యం మీదనే ధర్మం ఆధారపడి ఉంది. సత్యమే అక్షయ వేదాలు. సత్యం వల్లనే పరమపదము లభిస్తుంది. అటువంటి సత్యం మీద నీ బుద్ధిని నిలుపు అంది. ఆ రాత్రి దుర్భరంగా గడిచింది. తెల్లవారబోతోంది. పట్టాభిషేకానికి అంతా సిద్ధమేనని చెప్పడానికి వచ్చాడు సుమంత్రుడు. అతన్ని పంపి శ్రీరాముడిని అక్కడికి పిలిచింది కైక. తండ్రి అలా చూసిన శ్రీరాముడు నిర్ఘాంతపోయాడు. తండ్రిని అలా చూసి శ్రీరాముడు నిర్ఘాంతపోయాడు. అమ్మా, ఏమైంది? తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేశానా? నాన్నగారు ఎందుకు నాతో మాట్లాడటం లేదు? తమ్ముళ్ళకి ఏమైనా అయ్యిందా? చెప్పు. నిజంగా తప్పు నాదే అయితే ఒక్క క్షణం కూడా బతకనమ్మా అడుగుతున్నాడు శ్రీరాముడు కైకేయిని మెల్లగా. శ్రీరామ, మీ నాన్నగారి మాట, అది ఏదైనా సరే నెరవేరుస్తానని నువ్వు మాట ఇస్తే చెబుతాను. చెప్పు, మాట ఇస్తావా అంది. అమ్మా, చెప్పు, తండ్రి గారి కోరిక ఏమిటి? అది ఏదైనా సరే నెరవేరుస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. ఈ శ్రీరాముడు 2 రకాలుగా మాట్లాడు అని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. కైక ఇలా అంది. శ్రీరామ, పూర్వం మీ తండ్రి నాకు 2 వరాలు ప్రసాదించాడు. వాటిని ఇప్పుడు తీర్చమని అడిగాను. అవి ఏంటో తెలుసా? 1, భరతుడికి పట్టాభిషేకం. 2, నీవు 14 ఏళ్ల వనవాసం. నీ తండ్రి ఆ మాట నిలబెట్టాలనుకుంటే నువ్వు 14 ఏళ్ళు వనవాసం చెయ్యాలి. విన్నాడు శ్రీరాముడు. అంత ఊహించరాని మాటలు విన్నా అతడిలో ఏ మార్పు లేదు. ఆ మాటలు వినకముందు ఎలా ఉన్నాడో విన్నాక కూడా అలాగే ఉన్నాడు. తల్లి, నువ్వు చెప్పినట్లే వనవాసానికి వెళ్తాను. నాకు ధనం ముఖ్యం కాదు, లోకమర్యాదను పాటించడమే నా అభిమతం. నేను ధర్మాన్ని ఆచరించే ఋషిలాంటి వాడిని. పూజ్యుడైన నా తండ్రికి ఇష్టమైన దాన్ని ప్రాణత్యాగం చేసైనా సరే నేను చేస్తాను. తండ్రి గారికి సేవ చేసుకోవడం, ఆయన గారి మాట నిలబెట్టడం కోసం కంటే గొప్ప ధర్మం ఇంకేమీ లేదు. ఆయన మాట ఇచ్చారు, నేను నిలబెడతాను, అంతే.
అయితే ఆ మాట నాన్నగారు చెప్తే నేను కాదంటానా? మహారాజు నాతో ఎందుకు మాట్లాడడం లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. భరతుడి కోసం రాజ్యమే కాదు, నా ప్రాణాలను ఆనందంగా ధారపోసేవాడిని. అటువంటిది నా తండ్రే స్వయంగా నన్ను ఆజ్ఞాపిస్తే చెయ్యకుండా ఎలా ఉంటాననుకున్నారు అన్నాడు. సరేనమ్మా, నాన్నగారిని ఉపసరింపజెయ్యి, భరతుడిని రప్పించు. ఇదిగో నేను అడవికి బయలుదేరుతున్నాను. నాకు ధర్మం మీద తప్ప ఈ లోకంలో దేని మీద వ్యామోహం లేదు. తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి బయటికి వచ్చాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడి ముఖంలో శోభ తగ్గలేదు, మనసులో ఏ వికారాలు లేవు. తల్లి కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. ఆమె హతాసురాలయ్యింది. లక్ష్మణుడు కౌసల్యాదేవిని అనునయిస్తూ దశరథుడు చాలా పెద్ద తప్పు చేశాడని అతన్ని తీవ్రంగా నిందించాడు. ఆ మాటలు విన్న శ్రీరాముడు లక్ష్మణ్ణి కౌగిలించుకుని, లక్ష్మణ, నీకు నా మీద ఎంత ప్రేమ గౌరవం ఉంటే మాత్రం కన్నతండ్రిని ఇలా తోలనాడవచ్చా? పూజ్యుల్ని నిందించడం అధర్మం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకూడదు. ధర్మాన్ని ఆచరించేవాడికే అర్ధకామాలు కూడా ధర్మఫలములే సుఖాన్ని కలిగిస్తాయి. ఈ విషయంలో నాకు ఇసుమంతైనా సందేహం లేదు. భార్య భర్తకు అనుకూలవతి అయిన ధర్మాన్ని సమకూరుస్తుంది, ప్రియురాలైన కామాన్ని సమకూరుస్తుంది, ఉత్తమ సంతానాన్ని అందించిన సకలార్థాలని సమకూరుస్తుంది. అలాగే ధర్మం సకల పురుషార్థాలని సంపాదించి పెడుతుంది. అందుకే ధర్మాన్ని ఆచరించడం అందరూ కర్తవ్యంగా భావించాలి. అర్ధకామాలపై ఆసక్తితో ధర్మాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే ప్రజలు నిందిస్తారు అంటూ శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నారయ్యా. రేపు ఆయన పయనమవుతున్నారు. ఏం జరుగుతుందన్నది రేపు చూద్దాము. పిల్లలారా వింటున్నారా? వినండి. బాయ్.